ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో గుడ్ టు సీ యూ సార్. మిమ్మల్ని చూస్తే మొహమాటానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ మొన్న ఎలక్షన్లో ఫస్ట్ టైం మల్లాడి గారు సమరసింహారెడ్డిలో బాలకృష్ణలాగా తొడగొట్టి డైలాగ్ చెప్పడం, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా గుండు కొట్టించుకుంటానని చెప్పడం. ఏమైంది మీరు? అంటే ఏంటి, ట్రెండ్ ఫాలో అయ్యారా? ఇంత మార్పు ఇన్ని సంవత్సరాల్లో లేని మార్పు ఎందుకు కనిపించింది మాకు సడన్గా? అంటే నేను ఒక 5 years గ్యాప్ ఇచ్చాను. కంటిన్యూగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇచ్చారు మీరే. నేను గ్యాప్ ఇచ్చాను. ప్రజలు గ్యాప్ ఇవ్వలేదు, నేను గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చిన దాంట్లో ఎలక్షన్కు ముందు ఈ వ్యక్తిని అసెంబ్లీ గేటు వరకు నేను దాటనివ్వనని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చేసిన దాన్ని, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ చేసిన దాన్ని చూశాను. అరే, నేను ప్రజలు నన్ను కావాలనుకుంటున్నారు, నేను దూరంగా ఉండాలనుకున్నాను, ప్రజలు ఇప్పుడు మళ్ళా నేను రావాలి అనుకుని పూజలు చేస్తూ ఉన్నారు. ఇతనెవడు నన్ను గేటు వరకు రానివ్వనడానికి? అలాగైతే నువ్వు గేటు వరకు రానివ్వను అన్నావు అని అనుకుంటే, అలాగే రాజకీయాల్లో రాబోయే ఇతన్ని అంతం చేస్తాననో మాట కూడా అతను అన్నాడు. దాని నిమిత్తం నేను ఆ సావిత్రినగర్ గ్రామంలో అక్కడ ఉన్నప్పుడు, అరే నీ బాబు తరం కాలేదు, అతను కూడా నా మీద పోటీ చేసి ఓడిపోయారు, నీ తరం నేనుంటే నీ తరం ఏంటి? నేనే కానీ నువ్వు అసెంబ్లీ గేట్ దాటమని అంటున్నావు కదా, నిన్ను అంతం చేస్తానంటున్నావు కదా, రాబోయే రోజుల్లో చూడు, నేను కానీ ఎలక్షన్లో నేను పోటీకి నామినేషన్ వేస్తున్నాను, వేసి నేను కానీ గెలవకపోతే నా పేరు మార్చుకుంటాను, గుండు కొట్టించుకుని ఊరిలో పెట్టి వెళ్ళిపోతాను. ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఛాలెంజ్ని మళ్ళీ మీలాంటి మీడియా వచ్చి అడిగారు. వాళ్ళని అడగలేదు కదా, అతను దేనికంట అడిగినా అడగపోయినా, అతను స్వీకరించినా స్వీకరించకపోయినా నా మాట నేను నిలుపుకుంటానని చెప్పి